ఏమంటుండారే వాళ్ళు? ఇంటికంత పెద్ద ఆవిడొస్తే నువ్వేంటి అలా మాట్లాడకుండా వచ్చావు? నేను మాట్లాడకుండా వచ్చింది వాళ్ళ మంచి కోసమేనే. మా మధ్యలో నీ గొడవేంది? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నేనేం అబద్ధాలు ఆడడం లేదు. మనం హెల్ప్ చేయడం మోహన్ వాళ్ళ నాన్నకు నచ్చడం లేదు. మనం చెడ్డవాళ్ళమని, మన డబ్బు తీసుకుంటే పాపం తగులుతుందని ఆయన ఫీల్ అవుతుండారు. ఈ విషయంలో వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మనకెందుకు చెప్పు వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం? అదంతా నాకు తెలీదు. ఇంటికొచ్చిన వాళ్ళని పలకరించకపోవడం తప్పు. ముందొచ్చి వాళ్ళని పలకరిద్దురుగాని రండి. నేను రాను. మీరు రాకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మతిలేని మాటలు మాట్లాడబాకే. ముందు రాండి. మీరు వయసులో చిన్నవాళ్ళు, లేకపోతే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుండేదాన్ని. మమ్మల్ని క్షమించండి. ఏమమ్మా అంతంత పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు నాకు తల్లి లాంటి వారు. లేదండి, సాయం చేసిన వాళ్ళని అవమానించడం చాలా పెద్ద తప్పు. మా ఆయన విశ్వాసం లేని మనిషి, అందుకే అలా మాట్లాడారు. ఆయన తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరు హాస్పిటల్ ఖర్చులు కనిచ్చిన డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను, తీసుకోండి. వద్దమ్మా, మీ దగ్గరే ఉండనివ్వండి. ఇది మీరు మాకు అప్పుగా ఇచ్చారు, తిరిగి ఇవ్వడం మా ధర్మం, తీసుకోవడం మీ పద్ధతి. నేను మీకు అప్పుగా ఇవ్వలేదమ్మా, ఆపదలో సాయం అందించినాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన డబ్బు ఓ పేదవాడి ప్రాణం కాపాడితే అంతే చాలు. మీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి. చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడనే మూర్ఖం మనిషి. ఆయన మనసు ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. అదే నా దురదృష్టం అమ్మా. మీరేం చేస్తారు? వారొద్దంటేనే మీ ఖర్చుల కోసం మీ దగ్గర ఉండనివ్వండి. మోహన్కి ఏ సాయం కావాల్సి వచ్చినా నన్ను అడగండి, నేను చేస్తాను. చాలా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ చెప్పి పరాయి వాణి చేయకప్ప. బాగా చదివి గొప్పవాడి కావాలి, అదే నాకు తృప్తి. నేను బాగా చదువుతా అన్నా. నీ ప్రేమ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలన్నా. నువ్వేం బాధపడమాక. ఇంకెప్పుడు నువ్వు ఫీల్ అయ్యేలా ఈ అన్నయ్య ప్రవర్తించడిక, సరేనా? సరేనండి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళడమేంటి? భోంచేసి వెళ్ళండి. అవేమి ఇప్పుడు వద్దండి. అమ్మాయి ఒకతే ఇంట్లో ఉంది, మేం తొందరగా వెళ్ళాలి. ఇంకోసారి వచ్చినప్పుడు భోంచేస్తాం. అదంతా ఏం కుదరదు. మీరు భోంచేసి వెళ్లాల్సిందే, అంతే. అలా కూర్చోండి, 5 నిమిషాలు వచ్చేస్తాను. అదేంటా జ్యూస్ అలా వదిలేశారు? తాగండి. ఎందుకే వెళ్లే వాళ్ళను ఆపి మరీ భోజనం చేసి వెళ్ళమన్నావు? ఊరికే భోజనాలు పెట్టడానికి ఇదేమన్నా సత్రమా? దానికో లెక్కుంది. అవతల పోలీస్ రైడింగ్లు ఎక్కువ ఉన్నాయి కదా, సరుకులు సప్లై చేయడం కష్టమన్నారు కదా. మా చిన్నాన్న వాళ్ళకి డెలివరీ చేయాల్సిన సరుకు వీళ్లతో పంపిద్దాం అనుకున్నాను. ఐడియా ఓకేనా? సూపరు, లాగించు. నువ్వు వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళతో ఈ సరుకు పంపించి ఏర్పాటు కూడా చేసేయి. అలాగే. అరే బావా, బ్రహ్మారెడ్డి అన్నకు కొత్త కుర్రోడు దొరికినట్టున్నాడ్రా. బంధువేమోరా? బంధువు కాదురా, బలు పశువు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, నేను చదువుకోలేని పరిస్థితుల్లో బ్రహ్మారెడ్డి అన్న నాకు డబ్బు సహాయం చేశాడు. మంచివాడు అనుకుని నేను డబ్బు తీసుకున్నాను. ఆ తర్వాత గంజాయి బొట్ల నా చేతికిచ్చి సప్లై చేయమన్నాడురా, చేశాను కూడా. చివరికి చదువు కూడా గోవింద్ కొట్టిందిరా మామ. గంజాయి సప్లై వృత్తిగా మారింది. జీవితం సర్వనాశనం అయ్యింది. బ్రహ్మారెడ్డి అన్న చేతిలో పడితే బాగుపడే ప్రశ్నే ఉండదు. భస్మైపోవటమే. నమ్మించి నాశనం చేస్తాడురా బాబు. అంతేరా, లైఫ్ బౌల్డ్ రా బాబు. శ్రావణి, శ్రావణి. ఏంటి నానమ్మా?
లోపల ఏం చేస్తున్నావురా? నువ్వే కదా కూరగాయలు తరగమన్నావు, తరుగుతున్నా. ఆ పని తర్వాత చేద్దువు గాని ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంది. ముందు శుభ్రం చేయి. బట్టలన్నీ మడతపెట్టి బీరువాలో పెట్టు. ఆ ఆడవాళ్ళు ఉండే ఇల్లు ఎలా కలకల్లాడుతూ ఉండాలి. ఇలా చిందరవందరగా ఉంటే ఎలాగే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఆ ఇంట్లో ఉన్న బామ్మ మంచిది కాదు అనుకుంటారు. ఆ ఈ మాటలకి ఏం తక్కువ లేదులే. అన్ని మడతపెట్టి బీరువాలో పెట్టు. ఏమిటి అలా కూర్చున్నావు? చిన్నపిల్లవి పనులన్నీ చకచకా చేయొద్దు. నేను చేసే పనులు నీ కంటికి కనిపించట్లేదా? ఆ కనిపిస్తూనే ఉందిలే. ఇటు పుల్ల అటు పెట్టడానికి ఓ పూట పడుతుంది. అయ్యో ఏమిటి ఇల్లంతా ఇలా ఉంది? ఏమిటి ఈ పిల్ల ఇలా పడేసింది? చీ 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 కొంపని ఇలాగైనా పెట్టుకునేది? ఏమిటిది ఇలా ఉంది? ఏందబ్బా? శ్రావణి, శ్రావణి, ఏంటే ఇది? పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు, తీసుకెళ్ళి బయటపడే. మహేశ్వరి ప్రేమగా తెచ్చిచ్చింది, అందుకే పడే బుద్ధి కాలేదు. అది మనసులో ఏం పెట్టుకుని తెచ్చిందో నీకు తెలీదా? కానీ అది మాయలాళ్ళ ఉంది. అది ఇక్కడికి రావడం పోవడం నాకు ఇష్టం లేదా? దాన్ని ఎలాగైనా ఇక్కడికి రాకుండా చూడు, అది నీకే మంచిది. అనవసరంగా అనుమానించకు నానమ్మా, తెలిస్తే తను బాధపడుతుంది. ఆహా అది కాదే, నాకెందుకో భయంగా ఉంది. ఎంతైనా సుబ్రహ్మణ్యాన్ని ముందు అది చేసుకోవాలనుకుంది కదా. అయ్యో చేసుకోలేకపోయాను కదా అని సుబ్రహ్మణ్యం కూడా జాలిపడే మాట్లాడుతున్నాడు. రోజులన్నీ ఒకేలా ఉండవే. అయ్యో పాపం అని జాలి మరో రకంగా మారితే నీకే నష్టమే. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? దీన్ని తీసుకెళ్ళి ముందు బయటపడే. ఆయన అతికిద్దామన్నారు. ముందు నేను చెప్పేది వింటావా లేదా? ముందు దీన్ని బయట పారేసి శని వదిలించుకో. ఏంటి నచ్చక పగలగొట్టి పారేస్తున్నారా? అయ్యయ్యో, అదే కింద పడి పగిలిపోయింది. పగిలిపోయినా గుర్తుగా ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. ప్రేమతో ఇచ్చిన దాన్ని పగలగొట్టి బయట పారేస్తే ఇచ్చిన వాళ్ళ మనసు ముక్కలవుతుంది. సరే లోపలికి వెళ్దాం. రండి. మీకింతవరకు పరిచయం చేయలేదు కదా, మా నానమ్మ. నమస్కారం బామ్మగారు, ఎలా ఉన్నారు? ఏదో ఉన్నానులే. మీరు నానమ్మ మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే. బామ్మ, మనవరాలికి తోడుగా ఇక్కడే ఉంటున్నారా? అవును, అది ఒట్టి అమాయకురాలు. ఎవరు దొంగలో ఎవరు దొరలో దానికి తెలియదు కదా. అడ్డమైన వాళ్ళని ఇంట్లో రానికూడదు కదా, అందుకే వస్తూ పోతూ ఉంటాను. ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు కదా. కడుపులో విషం పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. కాఫీ పొడి అయిపోయింది, అందుకే పాలు తీసుకొచ్చాను. పర్వాలేదు, ఆ రోజు నా చేతి నుంచి జారిపోయింది, ఈ రోజు తిరిగి మళ్ళీ నా చేతికొచ్చింది, చూసారా? నా దగ్గర నుంచి ఏది మిస్ అవ్వదు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇంత క్రితం వచ్చినప్పుడు నా చేతికి పాలు ఇవ్వబోతే ఒలికిపోయాయి. ఆ పాలు ఇప్పుడు దొరికాయి.
అదే అన్నాను. ఇల్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. అవును, ఆ చిన్నపిల్లల ఫోటోలు ఎవరివి? నాది వారిది, చిన్నప్పటివి. వారే అలా సెట్ చేశారు. బాగుంది. మరి వాటి మధ్య గ్యాప్ ఉంచారు, అదెవరి ఫోటో పెట్టడానికి? పుట్టబోయే బిడ్డ ఫోటో పెట్టడానికి. ఓహో, తల్లి కావాలనుకుంటున్నారా? మరి మీ చదువు? సరేలేండి, చదువు కన్నా పిల్లలే కదా ముఖ్యం. ఆ చదువే ముఖ్యం, ఆ తర్వాతే పిల్లలు. అలాగే ప్లాన్ చేసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. శ్రావణి, వారితో ఒక మాట చెప్పమన్నాను, చెప్పావా? దేని గురించి? అంత ముఖ్యమైన విషయం చెప్తే మర్చిపోయావా? వారిని ఎలాగోలా ఒప్పించి అత్తయ్య గారితో మాట్లాడేలా చూడమన్నాను కదా. వాళ్ళు మళ్ళీ కలవడం నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పి చూశాను, కానీ వారికి ఇంకా వాళ్ళ అమ్మ మీద కోపం తగ్గలేదు. ఆమె పేరెత్తితేనే కయ్యమని లేస్తున్నారు. నువ్వు మాట్లాడి ఉండొచ్చు, కానీ వారికి అర్థమయ్యేలా మాట్లాడలేదు. తల్లి మీద కోపం అనడం అబద్ధం. ఎందుకంటే వారికి తల్లి మీద చాలా ప్రేమ ఉంది. ఏంటి మీరనేది? అవును, అత్తయ్య మీద, వాళ్ళ కుటుంబం మీద వారికి అస్సలు కోపం లేదు. వాళ్ళ చెల్లికి మా నితీష్కి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆగిపోయిన పెళ్లి తిరిగి జరిగేలా చేసిందెవరో తెలుసా? మీవారే. ఏంటి, ఏమీ తెలియనట్టు అలా చూస్తున్నావు? వారి విషయం మీకు చెప్పలేదా? లేదు. అదే అతను చేసే తప్పు. అతనికి అత్తయ్య మీద ప్రేమ ఉందని తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదనుకుంటాను. అయినా వాళ్ళ చెల్లెలు పెళ్లి ఖాయమైందని చెప్పకపోవడం తప్పనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. అతని ఆలోచన కరెక్టే. ప్రేమ ఒక్కరి మీద చూపించడమే న్యాయం. కరెక్టేనా? సరే, వారిప్పుడు ఇంటికొస్తారా? వచ్చే టైం అయింది, దారిలో ఉండుంటారు. వారిని ఒకసారి చూసి వెళదామని వచ్చాను, కానీ నాకు టైం లేదు. వస్తాను. వచ్చేస్తారు, ఉండండి. ఉండి చూసి వెళ్ళాలనే ఉంది, కానీ నా కోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు. నేను ఇంకొక రోజు వస్తాను. సరే, వస్తాను. నేను చెప్పినట్టే జరుగుతోంది, చూసావా? అది మాట్లాడే మాటల్లో గూఢార్థాలున్నాయి, అది గ్రహించావా? ఆయన చేసిన పనిని వదిలేసి ఆ అమ్మాయిని ఎందుకు అనుమానించటం? ఏయ్, నేను చెప్పేది వినవా? ఇంకా అమాయకురాల్లా ఉండకు. అందరినీ నమ్మి నువ్వు పడ్డ కష్టాలు మర్చిపోయావా? ఆ పిల్లని ఇంకోసారి ఇంట్లోకి రానియకు. నీ అనుమానాలు నా మీద రుద్దకున్నానమ్మా, నాకు తలనొప్పి వస్తుంది. నీకు తలనొప్పి రావాలని నేను చెప్పట్లేదే. అనవసరమైన విషయాలు నెత్తినెక్కించుకోవద్దు అంటున్నాను. ఆ తర్వాత నెత్తు కొట్టుకోవాల్సి వస్తుంది, అర్థం చేసుకోవు. అమ్మా శ్రావణి, ఇక్కడ వెంకటరాజులు ఎక్కడ? ఏంట్రా వెంకట్రాజన్ అనే పేరు పెట్టి పిలుస్తావురా? యారా వెంకట్రాజన్ అనే పేరు పెట్టి పిలుస్తావురా? మర్యాద లేకుండా మాట్లాడుతావురా? అయ్యయ్యో, ఆయన ఎందుకయ్యా కొడతావు? బ్రహ్మారెడ్డి గారు పంపించారు, మేము ఒకసారి ఆయన కలవాలి. ఓహో, కలవడానికి వచ్చింది మీరేనా? అవునండి. రే, డబ్బులు ఇచ్చి పంపించరా. అలాగే. అయ్యా, డబ్బులేం వద్దయ్యా. రండమ్మా, ఇల్లు చూపిస్తాను. బాగానే ఉంది.
నమస్తే భాయ్. నమస్తే. ఏ గురు? రండి అదమ్మా. రండి. అమ్మగారు, అమ్మగారు, సారెక్కడమ్మా? వెనక పెరట్లో ఉన్నారు. వీళ్ళెవరు? వీళ్ళని బ్రహ్మారెడ్డి అని పంపించాడు. ఓహో, అలానా? మీరు కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో, ఎంత పెద్ద ఇల్లు, ఎంతమంది మనుషులు.